వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వాసవి శాంతిధామ్ను దర్శించుకున్నారు. శాంతిధామ్లోని అమ్మవారి పంచలోహ విగ్రహాన్ని పూజించారు. తొలుత శాంతిధామ్ చైర్మన్ డాక్టర్ గోవిందరాజులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అత్యంత పవిత్రమైనటువంటి మన పెనుగొండ పుణ్యక్షేత్రమున శ్రీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినం ఈరోజు ప్రభుత్వ లాంఛనాలతో కార్యక్రమం జరపడం. ఎందుకంటే ఒక తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి ఏ రకంగా అయితే, ఒక కనకదుర్గ అమ్మవారికి ఏ రకంగా అయితే, ఒక మల్లన్న స్వామి శ్రీశైలం ఏ రకంగా అయితే పట్టు వస్త్రాలు సమర్పిస్తామో, ఆ మాదిరిగా మన కన్యకా పరమేశ్వరి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు ప్రభుత్వం తరపున లాంఛనాలతో నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈరోజు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా గౌరవ అధికారుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పెనుగొండలో జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి యొక్క కటాక్షం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, తెలుగు జాతి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి, వారు ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ పెనుగొండ గ్రామం పేరు వాసవి పెనుగొండ అని చేసింది. చాలా చాలా ఆనందంగా ఉంది. సుమారు 95 లక్షలు, ఇంకా 1 కోటి ఆర్య వైశ్యులకి చాలా సంతోషమైంది ఈ విచారం. అదే కాక వాళ్ళ గవర్నమెంట్లో దీన్ని రెజల్యూషన్ చేసి జీవోగా చేసి లాస్ట్ ఇయర్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఈరోజు ప్రభుత్వం తరఫున మన నిమ్మల రామానాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మినిస్టర్ వాళ్ళు వచ్చి పట్టు వస్త్రాలను అమ్మవారికి సమర్పించింది. చాలా చాలా సంతోషం అయితే ఉంది. అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహము ఎక్కడా జగత్లో లేదు. మన అదృష్టం అంటని కేవలం 36 సంవత్సరాల్లో మన వేదాలు, ఉపనిషత్తులు అంతాను చాలా చక్కగా నేర్చుకోండి శ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా వచ్చినారు. వీరందరి తరఫున భగవతీ వాసవి మీకు అందరికీ మంచి చేయని శుభం కోరుతున్నాను. జై వాసవి, జై జై వాసవి.